హాయ్ వ్యూవర్స్. రామసేతు, సేతు బందై, యాడమ్ బ్రిడ్జ్ ఏంటివన్నీ? మన రామేశ్వరం దగ్గర ఆగ్నేయం ఉన్నటువంటి ధనుష్కోడి నుంచి ఈ శ్రీలంకలో వాయువ్య దిశలో ఉన్నటువంటి తలైం అన్నారు అక్కడ వరకు ఉన్నటువంటి బ్రిడ్జ్ 29 కిలోమీటర్ల పొడవు, 8 మీటర్ల ఎత్తు. అది వచ్చేసి ఈ రాయి తర్వాత సున్నం లైక్ వీటితో మిక్సింగ్ అయ్యి కట్టున్నట్టు. ఆ బ్రిడ్జిని మామూలుగా మన సినిమాల్లో రామాయణం అన్నప్పుడు దానిలో ఎలా చూపిస్తారు? రామసేతు అన్నది వానరులు పెట్టున్నారు. ఆనాడు ఉన్నటువంటి నలుడు ఇంజనీరు. సో అతను చెప్పిన ప్రకారం అంతా జరిగింది, నీటి మీద తేలేడే రాళ్ళు అంటూ ఉంటారు. వాస్తవానికి ఇది 1408 సంవత్సరం వరకు కూడా సముద్రపైన కనిపిస్తూ ఉండేది. సముద్ర మట్టాలు పెరిగినాయి, తుఫాన్లు వచ్చినాయి, దాంతో కొట్టుకుపోవటం, ఇవన్నీ కలగలిపి ఇప్పుడు 99.98% సముద్రంలోనే ఉంది. అంటే జస్ట్ 0.02% మాత్రమే పైకి కనిపిస్తుంది అన్నట్టు లెక్క. సో ఇప్పుడు విషయం ఏంటి? ఇస్రోకు చెందినటువంటి SAT-2 అని చెప్పేసి వాళ్ళు 2018-2023 వరకు మొత్తం డేటా సేకరించి పెట్టున్నారు. ఈ డేటా మొత్తం కూడా అనలైజ్ చేస్తున్నప్పుడు లేటెస్ట్ జర్నల్స్లో ఏమని వచ్చిందంటే, ఇది మానవ నిర్మిత కట్టడమే, ఇప్పటికీ అక్కడ బ్రిడ్జ్ అనేది ఉంది, సో ఇది సహజ సిద్ధంగా ఏర్పడింది అని చెప్పడానికి లేదు అనే క్లారిటీ ఇచ్చేశారు. సింపుల్గా నేను చెప్తుంది కూడా ఏంటంటే, రామాయణం కల్పిత కథ కాదు, రామాయణం నిజం. ఇతిహాసం అంటే ఇది జరిగింది అని అర్థం, ఇది ఉన్నదని అర్థం. సో నిజం రామాయణం. రాముడు పరిపాలించిన నేల మనది. సింపుల్గా ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి, మరలా చెప్తుంది, ఏ రామసేతునైతే ఎన్నాళ్ళు అది వచ్చేసి నేచురల్గా ఫామ్ అయింది, హడావుడి చేస్తున్నారో, రామాయణం అంతా కూడా పుక్కిట పురాణం అంటూ అదంతా జస్ట్ ఎవరు రాసిందంటే హడావుడి చేస్తున్నారు, వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోండి. ఈ సనాతన ధర్మం అన్నది ఏదైతే ఈ భారతదేశంలో, ఈ జంబూ ద్వీపంలో అనునిత్యం కూడా ప్రకృతిలో కలిసి ప్రతి మనుషుల అనుభవం నిండి ఉన్నదో అది అంతా కూడా నిజమే అన్నట్టు. వేదాలు నిజమే అన్నట్టు, మునులు ఋషులు వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ సత్యం అన్నట్టు. ఇప్పటికైనా పరమతం వాళ్ళు చెప్పే కొన్ని పనికిమాలిన కబుర్లు విని మీరు హైందవ మతాన్ని, సనాతన ధర్మాన్ని తక్కువ చేయకండి. వాళ్ళ మతం వాళ్ళకు గొప్పే, మన మతం మనకు గొప్ప. నువ్వు అవతలని తక్కువ చేస్తున్నావంటే అవతలని తక్కువ చేస్తున్నట్టే లెక్క. సో టాపిక్ ఎటో వెళ్తుంది, క్లోజ్ చేస్తున్నా. రామసేతు అన్నది ఏదైతుందో అది నిజం, రామాయణం అన్నది ఏదైతుందో అది నిజం.